బెంగళూరులో గుంతల రాజకీయం రోజురోజుకు తీవ్రమవుతోంది. కర్ణాటకలోని ఐటీ హబ్ లో రోడ్లపై ఏర్పడిన గుంతలకు వ్యతిరేకంగా బీజేపీ కార్యకర్తలు సిద్ధరామయ్య ప్రభుత్వంపై పెద్ద ఎత్తున నిరసన ప్రదర్శనలు చేపట్టారు. బెంగళూరుతో పాటు కర్ణాటక వ్యాప్తంగా బీజేపీ నాయకులు, కార్యకర్తలు వీధుల్లోకి వచ్చి తమ నిరసనను తెలిపారు. మహాలక్ష్మి లేఅవుట్ మాజీ ఎమ్మెల్యే నరేంద్ర నేతృత్వంలో బీజేపీ నాయకులు కాంతివా స్టేడియం రోడ్డులో ఉన్న గుంతలను పూడ్చి వినూత్న రీతిలో నిరసన తెలిపారు. ఈ నిరసన దెబ్బతిన్న రహదారి పరిస్థితులకు వ్యతిరేకంగా ఒక ప్రదర్శనగా మారింది. ఈ గుంతల సమస్యపై కర్ణాటక డిప్యూటీ సీఎం డీకే శివకుమార్ నార్మల్ గా స్పందించడం గమనార్హం. జాతీయ రాజధానిలో ప్రధానమంత్రి నివాసం వెలుపల కూడా గుంతలున్నాయని, మీడియా కేవలం బెంగళూరు గుంతలను మాత్రమే హైలైట్ చేస్తోందని ఆయన అన్నారు. నగరంలో వివిధ సమస్యలుంటే ఐటీ కంపెనీలు బెంగళూరును విడిచి వెళ్లడానికి స్వేచ్ఛగా ఉన్నాయని కూడా ఆయన గతంలో పేర్కొన్నారు. అయితే బెంగళూరు కంటే మెరుగైన నగరం దేశంలో ఏదీ లేదని కూడా ఆయన అన్నారు. గత కొన్ని సంవత్సరాలుగా బీజేపీ ప్రభుత్వం సరైన రోడ్లు వేసినట్లయితే గుంతలు ఉండేవి కాదని శివకుమార్ ఆరోపించారు. అయితే గుంతలన్నింటినీ కొన్ని రోజుల్లో పూర్తి చేస్తామని ఆయన హామీ ఇచ్చారు. ఈ గుంతల కారణంగా బెంగళూరులోని ప్రధాన టెక్ కంపెనీలు తమ స్థావరాన్ని మార్చుకోవాలని ఆలోచిస్తున్నట్లు కూడా వార్తలు వచ్చాయి. ఈ రాజకీయ యుద్ధంలో సాధారణ ప్రజలు రోడ్ల సమస్యలతో తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.